రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్ మీడియాపై కొన్ని చిందులు దొక్కిండు, కొన్ని బూతులు మాట్లాడిండు, కొంత పరుష పదజాలం వాడిండు. ఎవరా హౌలాగాడు మొత్తం మీద ఆ కెమెరా బంద్ చేస్తే కొన్ని ముచ్చట్లు మాట్లాడేది ఉంది అని చెప్పేసి కెమెరా బంద్ చేసినావా అని చెప్పేసి ఎవరా హౌలాగాడు ఎవరా వెదవా అని చెప్పంటే వెంబటే కొన్ని పరుష పదజాలాలు వాడినా అసలు ఎందుకు ఆ పదజాలం వాడాల్సి వచ్చింది? పొన్నం ప్రభాకర్ ఎప్పుడు ఇట్లాంటి అంశాలనే తెర మీదకి ఎక్కుతా ఉంటాడు, ఇట్లాంటి అంశాలనే మీడియాలకు వస్తూ ఉంటాడు. ప్రజా సమస్యల మీద మాట్లాడి మీడియాలకు ఎక్కుమంటే ఎక్కడ కానీ గిసొంటి అంశాలు మాట్లాడి మీడియాలకు ఎక్కుమంటే మాత్రం అందరికి శాతం అవుతుంది, పొన్నం ప్రభాకర్కి అయితే ఇంకెక్కువ శాతం అవుతుంది అనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంటే ఇప్పుడు ఆడ ఎవరో ఒక ప్రశ్న అడిగిరు నిన్ను. ఆ ప్రశ్న అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. ఎవరా హౌలాగాడు ఎవరా విధవా అని చెప్పేసి మాట్లాడతారా? మీకు సబ్జెక్టు మీద అవగాహన ఉండి ఇట్లా మాట్లాడుతురా, లేకపోతే అవగాహన లేక ఇట్లా మాట్లాడుతురా మాత్రం అర్థమైతలేదు. పొన్నం ప్రభాకర్ అన్న ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకు పొన్నం ప్రభాకర్ ఈ ఒక్క వీడియోలే కాదు, దాదాపు ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో మొన్న ఒక వీడియో కూడా వేసేసిండ్రు. ఏదో పాట కూడా పెట్టిండ్రు. అది తెలంగాణ శకుంతల పాట ఉంటది, సంబంధించి వేణుమాధవ్ తెలంగాణ శకుంతలకు సంబంధించిన పాట ఉంటది. ఆ పాటకు సంబంధించి ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ వాళ్ళు కూడా, శాటిలైట్ ఛానల్ వాళ్ళు కూడా వేసిండ్రు. అది సోషల్ మీడియాలో మామూలు వైరల్ అయితే లేదు. మొత్తం మీద ఏమనంటే ఇట్లా చెయ్యి లావట్టుడు, పరచ పదజాలం వాడుడు, నాలుక మడతబెట్టుడు, బెంచి ఇట్లా కొట్టుడు, ఇట్లాంటి అంశాలు ఎన్నో చూసినాం మనం, బూతులు కూడా చూసినాం. కానీ ఇక్కడ మీడియా ముఖంగానే మీడియా వ్యక్తుల మీదనే మీ ప్రజల సమస్యలు మీ దాకా చేరవేస్తున్న మీడియా మీద ఇట్లా నోరు బారేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? సరే వాళ్ళు క్వశ్చన్ అడిగిన దానికా లేకపోతే ఏమైంది దానికి ఆడనైతే అయ్యలేదు. ఆ క్వశ్చన్ అడిగిన దానికి ఎంబటే నేను అనుకుంటున్నా ఇక్కడ జరిగిన సీన్ సిచ్యువేషన్, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని నేను ఎవరినైతే అడగలేదు. అక్కడ జరిగిన సీన్ సిచ్యువేషన్ సందర్భం ఏంటంటే ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు, ఏ విలేకరు అన్నా లేకపోతే ఏ జర్నలిస్ట్ అన్నా క్వశ్చన్ అడగచ్చు. ఆ క్వశ్చన్ అడిగిన నేపథ్యంలో ఎవరా అవలగాడు మీరు ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి, మొత్తం బంద్ పెడితే నేను ఒక ముచ్చట మాట్లాడేది ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరా అవలగాడు ఎవరా వెదవా అని చెప్పేసి ఇన్ని బూతులా. రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా మీద పొన్నం ప్రభాకర్ చిందులు, పరుష పదజాలం వాడిండు, బూతులతో రెచ్చిపోయిందనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఆ వార్త ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆ అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక అంశం మనకు తెర మీదకి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు బీసీ కులగణన నేపథ్యంలో చాలా చర్చ నడుస్తూ ఉన్నది, చిచ్చు నడుస్తూ ఉన్నది. మొత్తం మీద బీసీ కులగణన మొత్తం అట్టర్ ఫ్లాపు. అది పొన్నం ప్రభాకర్ కూడా తెలిసినప్పటికి కూడా ఆయన దాన్ని వెనకేసుకొచ్చిండ్రు. శాస్త్రీయంగా జరిగింది అని చెప్పేసి వెనకేసుకొచ్చుకున్నారు. 21 లక్షల బీసీ జనాభాను ఎటువంటి మహమ్మారి రాకుండా, ఎటువంటి సునామీ రాకుండా 21 లక్షల జనాభాను కాంగ్రెస్ సర్కార్ మింగింది. బీసీ జనాభాను ఎందుకు మింగింది అంటే అది శాస్త్రీయంగా జరిగింది, దాని మీద ఎవరు మాట్లాడిన చర్యలు ఉంటాయి, దాన్ని ఎవరు కించపరచద్దు అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. ఒక బీసీ సీనియర్ మంత్రి అలిగి రాహుల్ గాంధీ దగ్గరికి ఇష్యూ తీసుకొని పోయినరు. ఆ ఇష్యూ తీసుకుపోయిన నేపథ్యంలో మొత్తం మీద రాహుల్ గాంధీ అంశం మీద సీరియస్ అయినరు అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. పొన్నం ప్రభాకర్ మొన్నటిదాకా అవి మరి నిజమో లేకపోతే అబద్ధమో తెలియదు కానీ పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్కను తీసేసి డిప్యూటీ సీఎం పదవి పొన్నం ప్రభాకర్కి ఇస్తారనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఏం కథ, ఎవరి ఛానళ్ళల్లో ఎవరు లేపుకున్నారో అర్థం కాలేదు. ఆ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం మీద ఈ పరిస్థితి, ఈ బీసీ కులగణననే అడిగిర్రా, లేకపోతే ఈ అంశం అడిగిర్రా, లేకపోతే ఇంకో అంశం అడిగిర్రా, ప్రజాపాలన గురించి అడిగిర్రా, మిమ్మల్ని ఏదన్నా అడగని, మీకు సమాధానం లేకపోతే మీరు లేదు అని చెప్పాలి, లేకపోతే ఉంది అంటే ఉన్నదని సమాధానం చెప్పాలి. కానీ ఇలా ఎందుకు అట్లా పరచ పదజాలానికి దిగిండ్రు? ఇంకా ఎన్ని చిల్లర చేస్తలు, ఈ వెకిలి చేస్తలు చేసుకుంటా ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న మీరు ఎందుకు మిమ్మల్ని మీరే దిగజార్చుకుంటా ఉన్నారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి అయి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటా అసలు ప్రజలలో తిరగలేని పరిస్థితి, ఎక్కడికి పోయినా మిమ్మల్ని తిప్పి పంపిస్తా ఉన్నారు ప్రజలు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజలు ఓటర్లే. ఇవి చాలయ్య అన్నట్లు అన్ని చిల్లర శాస్త్రాలు చిలిపి శాస్త్రాలు చేసుకుంటా మీడియా ముంగట నోరు వారేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? మీడియా మీద పరుష పదజాలం వాడాల్సిన అవసరం ఏమున్నది? ఫోర్త్ ఎస్టేట్ అంటారు కదా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధుల్లా వ్యవహరించే వాళ్ళే మీడియా వాళ్ళు. ఇలా మీడియా వాళ్ళ మీద ఎందుకు నోర్లు బారేసుకున్నావు పొన్నం ప్రభాకర్ అన్న? దీనికి సమాధానం చెప్పాలి, వీలైతే క్షమాపణ చెప్పాలని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ ప్లస్.